అరే నిజమే 10 మంది 10 మంది ఓడిపోయారు. రైట్ ఓకే రైట్ రైట్ అంటే మీకు కూడా రేపు అదే జరుగుతుంది. అంటే మాకు జరిగింది అదే ప్రజలు కదా, అదే ప్రజలు మాకు చేసినప్పుడు మీకు చేయడానికి వాళ్ళ ఉద్దేశం. సార్ పశుపతి గారు, నిజంగానే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ ఫిరాయింపుల చట్టం నిజంగానే వాళ్ళు ఈ పార్టీ తీసుకొచ్చింది 60 ఏళ్ళ పరిపాలన చేసినా అందులో ఏం మార్పులు చేయలేదు. మొన్న కూడా వీళ్ళు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ ఇచ్చారు, పారాషూట్లో వచ్చిన వాళ్ళకి ఎవడు కూడా సీట్లు లేవని. కానీ ఫస్ట్ సీట్లు ఇచ్చే వాళ్ళనే గెలిపించుకునే పరిస్థితి మనం చూసాం. సో నిజంగా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళే ఉల్లంఘిస్తే ఈరోజు మరి శుద్ధపూస మాటలు మాట్లాడితే కష్టం కదా. సో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తే మీలాంటి సీనియర్ పొలిటీషియన్ ఏదైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో దీన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తారు. నిజంగానే ఇప్పుడు మరి కోర్టుతో సరిపోద్దా, లేకపోతే నిజంగానే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? యోయో ప్రేక్షకులకు, ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అయితే ప్రధానంగా ఈ చర్చ ఈ భారతదేశం స్వతంత్ర భారతదేశంలో 1952 సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికంటే ముందే 1932లో నుండే జరిగినటువంటి ఈ పార్టీ ఫిరాయింపులు ఇవాళ భారతదేశం స్వతంత్రంగా మన స్వపరిపాలనలోనే జరుగుతున్న విషయం కాదు. ఇప్పటికీ సిగ్గుమాలిన విషయం ఏంటి అంటే ఇప్పటికీ సుమారుగా 1125 సార్లు పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. 1125 సార్లు అంటే ఇండియన్ 1952 నుండి ఇప్పటి వరకు ఇన్నిసార్లు అయినాయి. అంటే ఆన్ యావరేజ్ భారతదేశంలో 4200 పైసలకు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇప్పుడు అందులో 1:5 షిఫ్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. 1:5 అంటే ఎవ్రీ 5 ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రేమ్ అన్నట్టుగా సోదరులు అన్నట్టుగా చట్టం ఉన్నోడికి చుట్టం అనేటువంటిది ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఏదైతే క్యాప్షన్ ఉందో, దట్ ఈజ్ అక్షరాల నిజం. ఎందుకంటే సామాన్యుడి ఇల్లు గులగొట్టినరు, వీడికి బలిచినోడికోమో ధనవంతునికోమో పవర్ ఉన్నోడికోమో నోటీసులు టైం కావాలి. ఎందుకు అది? ఇవాళ ప్రభుత్వం నోటీసులు అదే కనుక ఫాలో అయితే మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళకు హోమ్లెస్ అయిన వాళ్ళందరికీ వాళ్ళు ఇవాళ కాంపన్సేట్ చేయాలి గవర్నమెంట్. ఉన్నోడికి ఒక న్యాయం, లేనుడికి ఒక న్యాయం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా బతుకుతారు? అంటే చట్టం ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే వీ షుడ్ అప్రిషియేట్. దాన్ని కూడా సహకరిస్తాం, దాన్ని కూడా మనం మీలాంటి మీడియా ద్వారా మేము చెప్పగలుగుతాం. కానీ ఆ రోజే ఇలాంటి నిర్వీర్యం చేసేటువంటి చట్టాలు ఏవి తీసుకొచ్చినా కూడా ఆ వెసులుబాటు పెద్దగా ఏముండదు. అది పార్టీకి అప్రతిష్టే ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హైడ్రా విషయంలో సిన్సియర్గా ఏదైతే FTL లిమిట్స్లో ఉన్న వాటిని కొలగొట్టినరో వాటిని అప్రిషియేట్ చేశారు. మళ్ళీ అదే సెట్ బ్యాక్ అయ్యిండ్రు. ఇవాళ ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఓవైసీ ఉన్నారు, ఛాలెంజ్ చేస్తుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ పార్టీకి ఒక రిప్రజెంట్ చేసేటువంటి సీఎం ఎక్కడ పెట్టుకుంటాడు? ఏమన్నా ప్రజల దగ్గరికి వెళ్తాడు? అయితే ప్రధానంగా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఆనాడు రాజీవ్ గాంధీ గారు కొంచెం దూరదృష్టితోని అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. తప్పనొద్దు. ఎందుకంటే ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఆ రోజు 1967లో 16 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారానికి దూరం అయిపోయింది. దాన్ని 8 రాష్ట్రాలలో 50%, 67 నుండి 72 మధ్యలో 16 రాష్ట్రాలలో ఎన్నికలకు దూరం అయిపోతే అందులో మద్రాస్ రాష్ట్రం కానివ్వండి, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలలో మళ్ళీ వీళ్ళు తక్కువ మెజారిటీలు వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు అధికారం చేపట్టారు. ఓకే. అదేవిధంగా 1972లో కూడా 72 నుండి 75 నుండి కూడా అప్పట్లో ఒక సామెత ఉంటుంది మీకు, హర్యానాలో గయాలాల్ అనే ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది. గయాలాల్, హర్యానాలో గయాలాల్, గయారాం అంటే వాడు ఒకటే వారంలో 3 పార్టీలు మారాడు. అందుకే వాడిని ఆయారాం గయారాం అని అంటారు. అంటే వ్యవస్థలో ఇప్పుడు ఒకటే వారం రోజుల్లో 3 పార్టీలు. అంటే ఇటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి దుస్థితి పరిస్థితిని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఇవాళ అదే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నారు, వీ షుడ్ అప్రిషియేట్. కానీ వీళ్ళ రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు ఇవాళ మహిళా రిజర్వేషన్ కావాలంటారు కానీ వాళ్ళు మహిళలకు చేయరు. ఓకే, దళితులు, వెనుకబడిన వర్గాలు అందరూ రాజ్యాధికారం కావాలి, వీళ్ళు జీవితంలో పెద్ద పెనుమార్పులు జరగాలంటారు కానీ వాళ్ళు రానియరు. అంటే ఈ రాజకీయ నాయకులు ఒక క్రిమినల్ ఎవడన్నా ఉండాలి, వాడు మాత్రమే చట్టసభలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ దానికి చట్టం చేస్తే మళ్ళీ ఈ రాజకీయ పార్టీలు ఎవరికి సహకరించారు. అంటే ఈ రాజకీయ పార్టీలు ఎగువ సభల్లో కానీ దిగువ సభల్లో కానీ రాజ్యాంగం చేసేది ఏంటి? సుప్రీంకోర్టు ఎవరి డైరెక్షన్ ఫాలో అవుతారు? హూ మేడ్ ఎన్ డెసిషన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డన్ బై ద పార్లమెంట్, రాజ్యసభ,
వాళ్ళు ఆ రాజ్యసభ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు చేసినటువంటి రాజ్యాంగం అమెండ్మెంట్స్నే ఇవాళ సుప్రీంకోర్టు ఫాలో కావాలి. సుప్రీంకోర్టు కొత్తగా ఎక్కడో తీసుకొచ్చేసి ఎక్కడో వాళ్ళకు ఉన్నటువంటి వీటో పవరో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సపరేట్ పవర్ ఏమి ఉండదు. అంటే ఇలా రాజ్యాంగం ఒక రకంగా మార్పులు జరుపుకుంటూ వాళ్ళకు అవకాశవాదం కోసం చేసుకుంటూ వాళ్ళకు చట్టం ఉన్నోనికే చుట్టం అనేటువంటిది మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళు రాజకీయ పార్టీల ఉనికి కోల్పోయే ప్రమాదం ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ కలిసి ఒకటే అవుతారు. మళ్ళీ అవి ఇంప్లిమెంట్ చేయరు. ఇవాళ అంటే ఒకవైపు ఇవాళ మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, రాజ్యసభ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు ఓటేసే అధికారం ఉంటుంది. దానికి పార్టీలకు మీరు ఏమంటారు విప్ జారీ చేసే అధికారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మళ్ళీ రాజ్యాంగాన్ని ఎవరైతే ఒక రాజ్యసభలో ఏర్పాటు చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవాలి, అటువంటి దాంట్లో వీళ్ళకి అధికారం ఉండదు. మళ్ళీ చట్టసభల్లో ఇప్పుడు స్పీకర్కి అన్ని అధికారాలు ఉంటాయి, కానీ వాళ్ళకి టైం లిమిట్స్ ఉండదండి. ఈయన ఎప్పటి వరకు ఇంకా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారనేంత వరకు కూడా ఈయనకు దే హ్యావ్ ఏ సఫిషియంట్ టైం. అంటే రాజ్యాంగంలో అన్ని లొసుగులు ఉన్నోడికే ఉంటాయి. అదే ఇట్లాంటి ఏదైనా మర్డర్ కేసు లేకపోతే ఏదైనా చిన్న క్రిమినల్ కేసు ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుందా? అంటే ఒక్కొక్కసారి ఎమ్మెల్యేల మీద అపోజిట్ పర్సన్స్ ఎమ్మెల్యేల మీద కేసులు వేస్తే వాడు టర్మ్ అయిపోవడానికి 15 రోజుల ముందు 20 రోజుల ముందు కూడా వస్తుంది. అరే సుప్రీంకోర్టుకు ఆనరబుల్ సుప్రీంకోర్టుని నేను అడుగుతున్నాను మీ మీడియా ద్వారా, హైకోర్టుని అడుగుతున్నాను. అంటే ఒక ఎమ్మెల్యే టెన్యూర్ ఎంతో మీకు తెలుసు, అది ఎప్పటి వరకు జడ్జిమెంట్ ఇవ్వాలి? అటువంటి వాటిని ఫాస్ట్ ట్రాక్లో చేయకుండా కోర్టులు కూడా అట్లనే అవి కూడా కాలయాపన చేస్తుంది. కోర్టులు ఎక్కడి నుండి చూస్తున్నాయి? కోర్టుల్లో కూడా జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది. డెఫినెట్లీ వాళ్ళకు అడ్వకేట్ జనరల్ వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళకు చీఫ్ జస్టిస్ వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ జరుగుతుంది? అంటే ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇట్లా తిరిగి వచ్చినట్టుగా అన్యాయం ఎక్కడ ఉందంటే రాజకీయ పార్టీల దగ్గరికి చేరుకుంటారు. అదే సెంటర్ పాయింట్. ఇవాళ పివి నరసింహారావు గారు 1991 మా చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు కానివ్వండి లేకపోతే పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు చాలా విద్యావంతుడు, ఓకే, ఆర్థిక సంస్కరణ చేసినటువంటి వ్యక్తి. బట్ ఆయన కూడా మైనారిటీ గవర్నమెంట్ నుండి మెజారిటీ గవర్నమెంట్ చేయడం కోసం కూడా 1995లో కూడా ఆయన కూడా చేసినటువంటి ప్రయత్నమే. అంటే ఈ పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీ ఒక రాష్ట్రం అని కాదు, ఎన్ని రాష్ట్రాలలో అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా 7 నుండి 8 10 రాష్ట్రాలలో అధికారం మార్పులు జరిగిపోయినాయి. అధికార మార్పులే మొత్తం. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 months లోపల ఎన్నో సందర్భాలలో. అంటే ఈ చట్టం అనేది అంటే ఇంతటి అస్తవ్యస్తమైనటువంటి ఒక కాంక్రీట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితిలో ఉన్నదాన్ని కూడా ఒక ఖచ్చితమైనటువంటి చట్టం చేయలేకపోతుందంటే ఈ రాజకీయ పార్టీల వల్ల ఉనికి ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడమే సార్. అన్ని రాజకీయ పార్టీల కలయికనే కదా. మరి వాళ్ళ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు మరి వీళ్ళందరూ అపోజ్ చేయొచ్చు కదా, అటువంటి బిల్లుని వీళ్ళు గట్టిగా సపోర్ట్ చేయొచ్చు కదా. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్. ఇలా క్రిమినల్ రేట్ ఎంత అండి? చట్టసభలో శాసనసభల్లో రాజ్యసభలో పార్లమెంట్లో ఉన్న వాళ్ళ క్రిమినల్ పర్సంటేజ్ ఎంత? దానికి ఇయ్యరు. అంటే ఇవన్నీ వేస్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్. ఎందుకంటే ప్రేమ అన్నట్టుగా అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వీడిని నమ్మి వాడు ఓటేస్తాడు. ఆ పార్టీని బట్టో లేకపోతే ఒక మేనిఫెస్టోని పెట్టుకొని వాళ్ళు నిలబడి గెలిచినప్పుడు మళ్ళీ అదే మేనిఫెస్టో కాదని ఇంకో పార్టీలు ఎట్లా ఎదుర్కొంటారు? ఎస్. ఇంకోటి ఇక్కడ పశుపతి గారు, సరే పార్టీలేమో వాళ్ళ పార్టీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం మాకు ఎంతమంది ఎమ్మెల్యేలు బలం చూపించుకోవడం కోసం ఆకర్షిస్తారు, వీళ్ళు వస్తారు. కానీ పార్టీ మారిన వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభం కోసం అధికార పార్టీలోకి వెళ్ళడం అనేది కూడా కొత్త. కానీ ఓట్లేసి గెలిపించినటువంటి జనం ఏదైతే ఉన్నారో నిజంగా మీరు అంటే పిచ్చోళ్ళే. అంటే వాళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు కాదు, ఈ చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాటుతనాన్ని ఆసరగా చేసుకుని ప్రజల్లో వాళ్ళు ఇటువంటి నాటకాలు ఆడుతుంటారు. అంటే వ్యవస్థ గట్టిగా లేని కానీ ఎవరు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి లేదు కదా సార్. అంటే అక్కడే ఈ ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రటిక్ కంట్రీలో ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటాం కదా, ఈ ప్రజాస్వామ్య దేశం ప్రజలకు కాదు. ప్రజాస్వామ్యం అనేది పాలకుల కోసం ఉంది, రాజకీయ నాయకులకే ప్రజాస్వామ్యం తప్ప ప్రజలకు లేదు. ప్రజాస్వామ్యం బట్ ఏంది ఒక్కసారి ఏదైనా డయాస్ మీద ఒకసారి మేనిఫెస్టో అంటే ఇట్ ఈస్ అనే బైబిల్, ఇట్ ఈస్ అనే కాన్స్టిట్యూషనల్ ఒక గ్రంథం లాగా ఫీల్ అవ్వాలి. దానికి ఏముంది? దానికి ఒక చట్టబద్ధత లేదు. ఎన్నైనా చెప్తాడు, ఎన్నైనా మాటలు మాత్రం భగవద్గీత లాంటిది.